దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కోసారి మనకి ఈ విశ్వాస జీవితం వెళ్తున్నప్పుడు భయం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడంటే ఒక వ్యాధి మనకు సంభవించినప్పుడు, ఒక ఉపద్రవము, ఒక అననుకూలమైనటువంటి పరిస్థితులు, సడన్ సర్ప్రైజెస్ జరిగినప్పుడు, సడన్గా మన జీవితంలో ఏదైనా ఉపద్రవం జరిగినప్పుడు ఖచ్చితంగా మనం భయపడతాం. ఆ భయం అనేది మనలో ఉంటుంది. భయానికి కారణాలు ఏంటంటే 3 రకాలుగా ఉంటుందండి. కారణం ఒకటి, పాపం చేయటం వలన కూడా మనకు భయం కలుగుతుంది. 2, దురాత్మలు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనకు భయం కలుగుతుంది. 3, అల్ప విశ్వాసం వలన మనకు భయం కలుగుతుంది. అల్ప విశ్వాసం వలన మనకు భయం కలుగుతుంది. చూద్దాము పరిశుద్ధ లేఖనాల్లో ఈ అల్ప విశ్వాసం వల్ల ఎలా వారు భయపడి ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్నటువంటి శిష్యులు, యేసు ప్రభువారు ఒక మీటింగ్ కని సముద్రంలో ఒక ఓడలో బయలుదేరారు, ఒక బోట్లో బయలుదేరారండి. ఆయన అనేక మీటింగ్స్ చేయటం వలన అలసిపోయి ఆ ఓడ అరమర నిద్రపోతూ ఉన్నాడు. ఆ ఓడలో నిద్రపోతూ ఉన్నప్పుడు ఈలోపు జరిగింది ఏంటంటే, ఆ గలిలయ సముద్రంలో పెద్ద తుఫాన్ రేగిందండి. సముద్రంలో తుఫాన్లు రేగితే ఇక ఎటు చూసినా ఒడ్డు కనపడదు, అంతా చీకటి, అలలా ఎగిసెగిసి పడతా ఉంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆ బోట్లన్నీ మునిగిపోతాయి అన్నమాట. భయంకరమైన పరిస్థితి. సముద్రంలో తుఫాన్ రేగిందంటే ఇక వారి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకోవటమే కష్టం, బ్రతకటం కూడా. అలాంటి పరిస్థితి ఇక్కడ యేసు ప్రభువారు ప్రయాణం చేస్తున్నటువంటి బోట్లో సంభవించింది. శిష్యులు కూడా ఆయనతో పాటే ఉన్నారు. ఆయన వర్క్ ఎక్కువ అవటం వలన అలసిపోయి నిద్రపోతున్న సమయంలో ఆ గలిలయ సముద్రంలో తుఫాన్ రేగిందండి. అలలు బాగా లేచి ఆ సముద్రం మీద ఉన్నటువంటి అలలు ఆ బోటుని మింగివేసే పరిస్థితి ఏర్పడింది. మునిగిపోయే స్థితి వచ్చినప్పుడు శిష్యులందరూ భయపడుతున్నారు. దాదాపుగా అక్కడున్న శిష్యుల్లో ఎక్కువ మంది జాలర్లేనండి, ఎక్కువ మంది ఆ సముద్రంలో వేటాడినటువంటి వారే. అయినా వారు భయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి హుటాహుటిన, అయ్యా 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 తుఫాన్ వచ్చింది, మేము చచ్చిపోతున్నాం, లేపి భయపడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు సందేహిస్తున్నారు? మీలో అల్ప విశ్వాసం ఉంది కనుకనే మీకు భయం వస్తుందని చెప్పి, సముద్రం ఆగు, తుఫాను ఆగిపో అంటే వాటిని గద్దించగానే అవి ఆగిపోయినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అల్ప విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనకు భయం కలుగుతుంది. అల్ప విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనకు భయం కలుగుతుంది. అల్ప విశ్వాసం మనకి ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి టాలెంట్స్ను కూడా, మనకున్నటువంటి సహజ సామర్థ్యాలను కూడా మనం మర్చిపోతామండి. అక్కడ పేతురు గారు కానీ, యోహాను యాకోబులు కానీ వారు జాలరులు. 5-6 గంటలు సముద్రంలో ఈత వేసే శక్తి కలిగినటువంటి వారు సైతం వారు భయపడినట్లు మనం చూస్తాం. కారణం ఏంటంటే వారిలో అల్ప విశ్వాసం ఉంది. ఆ అల్ప విశ్వాసం వల్ల భయం కలిగింది. ఆ భయం కలిగటం వలన వారికి ఉన్నటువంటి సహజ సామర్థ్యాలను కూడా వారు మర్చిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాస యాత్రలో వెళ్తున్న విశ్వాస వీరులారా, ప్రజలారా, మీ జీవితాల్లో భయం కలుగుతుందంటే, మీకు భయం కలుగుతుందంటే మీకు అల్ప విశ్వాసం ఉన్నది. ఈ దినాన అల్ప విశ్వాసాన్ని తీసివేసుకొని యేసు ప్రభువారి యందు మీరు బలవంతులవ్వండి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి మీరు రండి. మీకు మరణకరమైన వ్యాధి వచ్చిందా? ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా? అప్పుల బాధలో వేధించబడుతున్నారా? లేదా మానసిక సంబంధమైన వ్యాధి చేత కృంగుదలలోకి వెళ్ళిపోయి ఉన్నారా? మీ కుటుంబాల్లో కలహాలతో, నిత్యము తగాదాలతో, కోర్టు కేసులతో, రకరకాల ఇబ్బందులతో మీరు నలిగిపోయి బాధపడుతూ భయపడుతూ ఉన్నారా? అయితే నా యేసయ్య సెలవిస్తున్నారు, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. ఆయన యందు మీరు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడండి, మిమ్మల్ని తప్పిస్తాడు, మిమ్మల్ని అద్భుతకరంగా బయట వేస్తాడు. ప్రజలారా, అయితే మీరు అల్ప విశ్వాసం అనేది ఉండకూడదు. పరిపూర్ణమైన విశ్వాసం మీరు
ఆయన యందు ఉంచగలిగినప్పుడు ఆయన మీకు సహాయం చేసి మిమ్మల్ని ఆదుకుంటాడు, మిమ్మల్ని బలపరిచి మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.